వెల్కమ్ టు PM7 వార్తలు. ప్రపంచంలో కుబేరులకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేందుకు మనం ఎప్పుడూ ఆసక్తి చూపుతూనే ఉంటాం. వారు రోజు ఎంత సంపాదిస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు వంటి అంశాలు మనలో నిరంతరం ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో ఒక గంటకు అంబానీ, అదానీలను మించిన సంపాదన కలిగిన ఓ వ్యక్తి గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి గంటకు ఏకంగా 67 కోట్లు సంపాదించడం అంత సులువేమీ కాదు. అయితే దీనిని నిజ రూపంలోకి మార్చిన వ్యక్తి ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్నుడిగా ఉన్న అమెజాన్ CEO జెఫ్ బెజోస్. గంటకు పెరిగే ఆదాయం భారత వ్యాపార దిగ్గజాలైన అంబానీ, అదానీ వంటి కుబేర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2024లో బెజోస్ ఆదాయం గంటకు $8 మిలియన్. భారత కరెన్సీ ప్రకారం దీని విలువ 67.2 కోట్లుగా ఉంది. ప్రధానంగా ఆయనకు అమెజాన్ కంపెనీలో ఉన్న 10% వాటాల నుంచి ఈ ఆదాయం వస్తుందని వెల్లడైంది. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బెజోస్ చాలా కాలంగా కంపెనీ నుంచి వేతనం రూపంలో చాలా తక్కువ మొత్తాన్ని స్థిరంగా పొందుతున్నారు. సాధారణ ప్రజలకు ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం ఏంటంటే, బెజోస్ వార్షిక వేతనం కేవలం ఏడాదికి అక్షరాల $80,000. భారత కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు 70 లక్షలు. ఇది జెఫ్ బెజోస్ సంపాదిస్తున్న గంట ఆదాయంకి సమానం. కంపెనీలో వాటాలను హోల్డ్ చేయడం వల్ల కలిగే పెద్ద ప్రయోజనాన్ని బెజోస్ ప్రపంచానికి అర్థమయ్యేలా చేశారు. ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో రెండవ వ్యక్తిగా ఉన్న బెజోస్ సంపద దాదాపు $250 మిలియన్ల. ఇక అంబానీ సంపద $97 మిలియన్ కంటే రెండింతలు ఎక్కువ. అలాగే మరో భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద కంటే 3 రెట్లు అధికం కావటం గమనార్హం. దీనంతటికీ మూలం 1994లో చిన్న గ్యారేజ్లో బెజోస్ అమెజాన్ కంపెనీని ప్రారంభించటమే. మొదట్లో ఇది ఆన్లైన్ బుక్ స్టోర్ గా ప్రారంభమైనప్పటికీ తర్వాతి కాలంలో రీటైల్స్, ఈ-కామర్స్ రంగాల్లో పెద్ద విజయాన్ని సాధించి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన సంగతి తెలిసిందే. అమెజాన్ కంపెనీనే సామాన్యుడైన బెజోస్ ను ప్రపంచ కుబేరుడిగా నిలబెట్టింది.